రాణి, ఏంటిది? ఊరుకో. అమరాని, ఏంటమ్మా ఇది? నేను ఎంత పాపాత్మురాలినో మీకు తెలియదండి. రాము నాతో మాట్లాడాలి అని వెంట పడుతున్నా నేను అస్సలు పట్టించుకోలేదు. నువ్వెవరో నాకు తెలియదు అన్నాను. ఆ మాట అన్నప్పుడు వాడి కళ్ళల్లో కనిపించిన కన్నీళ్ళు, ఆ బాధ ఇంకా నా కళ్ళ ముందే కదలాడుతోంది. పరిస్థితులనేవి ఎలాంటి వాళ్ళనైనా ఏడిపిస్తాయమ్మా. అయినా ఇది నువ్వేం కావాలని చేసింది కాదు కదా, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. బాలు మీద ఒట్టు పెట్టావు కదా రాణి, నువ్వు మాత్రం ఏం చేస్తావు? చూడమ్మా, నువ్వు రామ్ని నవమాసాలు మోసి కనలేదనే మాటే గాని వాడు నీ కన్నబిడ్డేనమ్మా. ఈ ప్రపంచంలో వాడికంటే నిన్ను ప్రేమించేవాడు గాని, పూజించేవాడు గాని, అర్థం చేసుకునేవాడు గాని మరొకడు లేడమ్మా. నువ్వు మాట్లాడలేదని నిన్ను అపార్థం చేసుకునే మనిషి కాదమ్మా రాము. నిన్ను అర్థం చేసుకునేవాడు. కారణం ఏమైంటుందని ఆలోచిస్తాడే గాని అమ్మని ఏనాటికి అపార్థం చేసుకోడు తల్లి. కానీ నా మనసు మాత్రం దహించుకుపోతోంది తాతయ్య. అమ్మా అమ్మా అని వెంట పడుతుంటే ఎదిగిన కొడుకులా అనిపించలేదు తాతయ్య. వాడు కాళ్ళ కట్టం పడి పసిబిడ్డలాగే కనిపించాడు. అమ్మ కోసం గుక్క పట్టి ఏడ్చే పసిబిడ్డను వదిలేసి వచ్చినట్టు వచ్చాను తాతయ్య. ఊరుకో రాణి, ఊరుకో, బాధపడకు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తా పదా. నమస్తే మేడం. నమస్తే మేడం. కార్తీక్ని తీసుకొచ్చాం. ఓ వెల్కమ్ కార్తీక్, వెల్కమ్. కూర్చోండి. ఏంటి మేడం, ఈ టైంలో నన్నెందుకు పిలిపించారు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది మిస్టర్ కార్తీక్. మీతో చాలా మాట్లాడాలి. చెప్పండి. అవును, ఈ మధ్యన మీ ఫ్రెండ్ రాముని మళ్ళీ ఎక్కడైనా కలిసావా? అది నేను కలిసావా లేదా? సూటిగా సమాధానం చెప్పు. కలిశాను. కలిసి ఏం మాట్లాడావు? చూడు మిస్టర్ కార్తీక్, పాము పగబడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నావా? ఆ పగ తీరేంత వరకు తిండి నీరు లేకుండా వెంటాడుతుంది. పగ తీరలేకపోతే తల పగలు కొట్టుకుని చచ్చిపోతుంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, కానీ నా పగ అంతకంటే దారుణమైంది. రామ్ విషయంలో నేను ఎంత పగ పెంచుకున్నానో నీకు తెలుసు. అతన్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చానో కూడా నీకు బాగా తెలుసు. అతన్ని ఇంకా నీచమైన స్థితిలోకి నెట్టాలని నేను ప్లాన్ చేస్తుంటే నువ్వు అడ్డుపడి అతనికి సాయం చేయాలని చూస్తున్నావు. అయ్యో లేదు మేడం. అయితే రామ్తో నువ్వేం మాట్లాడావు? జాబ్ చూస్తాను అన్నావా? లేదు మేడం, తన్ని బిజినెస్ చేసుకోమని చెప్పాను. ఏదైనా హెల్ప్ చేస్తానని చెప్పాను. హెల్ప్ చేస్తావా? అంటే తను నాకు చాలా సహాయం చేశాడు మేడం. ఆ కృతజ్ఞతతో. ఓ కృతజ్ఞత. ఎంతైనా ఫ్రెండ్ కదా మేడం. అలాగని నా కంపెనీలో జాబ్ ఇస్తానని మాత్రం చెప్పలేదు. ఆ రోజు మీకు ఇచ్చిన మాట మీదే నిలబడ్డాను. చాలా స్మార్ట్గా మాట్లాడుతున్నావు కార్తీక్. కర్ర విరక్కుండా, పాము చావకుండా చాలా బాగా డీల్ చేయాలని చూస్తున్నావు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే
నేను నీలాగా స్మార్ట్ కాదు. నేను కొడితే పాము చావాల్సిందే, కొర్ర విరిగిపోవాల్సిందే. దట్ ఈస్ శశరేఖ. అర్థం కాలేదా? ఏంటిది? వీళ్ళిద్దరూ నీతో ఉన్న పార్ట్నర్షిప్ని క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఇక నీ కంపెనీకి క్యాపిటల్ అందించే పార్ట్నర్స్ లేరు. వర్క్స్ అన్నీ సగంలోనే ఆగిపోయాయి. నేను నిజంగా రామ్కి సపోర్ట్ చేయలేదు మేడం. ఇప్పుడు చెయ్యి. వెళ్ళి ఆ రామ్తో పాటు చేరి నువ్వు కూడా రాళ్ళు కొట్టుకో మిస్టర్ కార్తీక్. నేను ఎవరికైనా ఒక్కటే ఛాన్స్ ఇస్తాను. రామ్కి జాబ్ ఇవ్వనందుకు నిన్ను కోటీశ్వరుని చేద్దామని అనుకున్నాను. కానీ నువ్వు బికారిగా మారిపోవాలని డిసైడ్ అయిపోయావు. గో టు హెల్. గెట్ అవుట్. ఏమండి, మీ బాధ నాకు అర్థమవుతుందండి. మీ మనసులోని బాధని నేను తీర్చలేను. కానీ మీ ఆకలి తీరాలంటే మీరు భోంచేయాలి. పదండి, భోంచేద్దురు గాని. నాకు ఆకలి లేదు. మీ మనసు మొత్తం బాధతో నిండిపోయింది. అందుకే ఆకలికి చోటు లేకుండా పోయింది. కానీ మీకొక విషయం చెప్పరా? మీరు అన్నం తినకపోతే అక్కడ అత్తమ్మకి బాధ కలుగుతుంది. అత్తమ్మ మీతో మాట్లాడడం లేదని మీరెంతలా బాధపడుతున్నారో అక్కడ అత్తమ్మ కూడా మీ గురించి అంతే బాధపడుతూ ఉంటారు. ఇక్కడ మీరు భోజనం మానేసినట్టే అక్కడ అత్తమ్మ కూడా తినకుండా ఉంటారు. ఇప్పుడు మీరు తింటేనే అత్తమ్మ మనసుకి శాంతి దొరుకుతుందండి. రండి, భోంచేద్దాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ నాతో మాట్లాడకుండా ఉన్న రోజు ఒక్కరోజు కూడా లేదంటే నమ్ముతావా సీత? అసలు ఇలాంటి రోజు ఒకటి నా జీవితంలో వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నా లైఫ్లో ఇంత చెడ్డ రోజుని నేనెప్పుడు చూడలేదు సీత. ఏమండి, మీరెంతో తెలివి గలవాళ్ళు, బాగా చదువుకున్నారు. ఎదుటి వాళ్ళ మనస్తత్వాలు మీకు బాగా తెలుసు. ఇన్ని తెలిసి కూడా అత్తమ్మని అర్థం చేసుకోలేకపోతున్నారా? ఏ కారణం లేకుండా అత్తమ్మ అలా చేయరని నేను మీకు చెప్పాను కదండి. కారణం ఏదైనా, పరిస్థితుల ప్రభావం ఎలాంటిదైనా అమ్మ నాతో అలా చేసి ఉండకూడదు సీత. నాకమ్మని చూడాలనిపిస్తుంది. ఈ క్షణం ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్ళిపోయి అమ్మని కలవాలనిపిస్తుంది. ఎందుకమ్మా నాతో మాట్లాడలేదు? నువ్వు మాట్లాడకపోతే నేనేమైపోతానని అమ్మని అడగాలనిపిస్తోంది సీత. అమ్మని కలిసి మాట్లాడకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది. నేను వెళ్తాను సీత, అమ్మ కోసం వెళ్తాను. నేను మీ అమ్మని కాను. ఇంకెప్పుడు నన్నలా పిలవకు.
వచ్చావా నాన్న? నా కోసం వచ్చావా? నా వల్ల కాదమ్మా. నన్ను చూసి కూడా నన్ను పలకరించకుండా నీ నోటితో రామ్ అని ప్రేమగా పిలవకుండా వెళ్ళిపోయావు. ఆ బాధని భరించడం నా వల్ల కాలేదమ్మా. ఏడవకు నాన్న. ఈ ప్రపంచంలో నన్ను కదిలించేది నీ కన్నీళ్ళు. నేనెప్పటికీ చూడకూడదు అనుకుంది ఈ కన్నీళ్ళే రామ్. ఏడవకు నాన్న. ఎందుకమ్మా నాతో మాట్లాడలేదు? ఎందుకమ్మా నన్ను కాదని వెళ్ళిపోయావు? అమ్మా అని పిలిచినా నువ్వెవరో నాకు తెలీదని ఎలా అనగలిగావమ్మా? రామ్, నువ్వు అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదురా. లేదమ్మా, నీ దగ్గర సమాధానం ఉంది, కానీ అది నాకు చెప్పలేకపోతున్నావు. చూడమ్మా, కారణం ఏదైనా, అది ఎలాంటిదైనా సరే, నువ్వు నాతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడలేదంటే అదే నా జీవితంలో ఆఖరి రోజు. అంత మాట అనకరా. నాకు తెలుసమ్మా, నన్ను బాధ పెట్టానని నువ్వెంతవరకు భోజనం చేయలేదు కదా. నిన్నంత బాధ పెట్టాక నాకు అన్నం ఎలా సహిస్తుందిరా? నాకు అంతేనమ్మా. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా అన్నం తినబుద్ధి కాలేదు. మా అమ్మ పిలిపే లేకపోతే నాకు ఈ ప్రపంచం శూన్యం కదమ్మా. అందుకే నీకోసం వచ్చేశాను. రామ్మా, అన్నం తిను. వద్దురా. ఏంటొద్దు? రాత్రిపూట అన్నం తినకుండా పడుకుంటే పేగులు అరుస్తాయి. ఇది నేను చెప్పింది కాదు, నాకు నువ్వు చెప్పింది. మర్చిపోయావా? అన్నం తినకపోతే మందులు ఎలా వేసుకుంటావు? మెడిసిన్స్ వేసుకోకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ముందు అన్నం తినమ్మా. నేను పెడుతున్నాను కదా, తిను. నువ్వు కూడా తినలేదు కదా. ఏది ఇలా ఇవ్వు. కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్ప. ఇంకొక్క ముద్ద తిను నాన్న. చాలమ్మా, ఇంకొక్క ముద్ద తిను. నువ్వు కూడా తినాలి. సాధ్యం తన మార్గం, వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం. రామ్, 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 ఎక్కడున్నావు నాన్న? రాణి, రామ్, రాణి, ఏమైంది రాణి? ఏమైంది? ఏమండి? రామ్ వచ్చాడండి. వాడు ఎక్కడున్నాడు? రామ్ ఎక్కడండి? రామొచ్చాడా? ఏడి? ఎక్కడ వాడు? లేదు రాణి. అయ్యో, వచ్చాడండి. నన్ను చూడాలని వచ్చాడు వాడు. నేను మాట్లాడలేదని వాడు ఏడ్చాడు. నేను అన్నం తినలేదని వాడు నన్ను బుజ్జగించి భోజనం కూడా తినిపించాడు.
ఇదిగో లేదు రాణి, రామ్ రాలేదు. అదిగో అన్నం ప్లేట్ కూడా అలాగే ఉంది. అంటే రాము రావటం, నాకు భోజనం తినిపించటం అంతా కల, నీ ఊహ మాత్రమే. నిజమేనండి. అంత నా కల. కానీ కలలోనే వాడు నా కడుపు నింపిపోయాడండి. ఇంతకంటే ఏ తల్లికైనా ఇంకేం కావాలండి? వాడితో నేను మాట్లాడకపోయినా వాడు నా కలలోకొచ్చి నాతో మాట్లాడాడు. అన్నం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందమ్మా అని నన్ను ప్రేమగా బెదిరించి మరి నాకు అన్నం తినిపించాడు. అలాంటి కొడుకుని నేను నవమాసాలు మోసే అవకాశం లేకుండా పోయినందుకో మొట్టమొదటిసారి నా మీద నాకే జాలేస్తోందండి. రాణి, ఊరుకో రాణి, బాధపడకు. చూసారా, మంచి కోడలు అనిపించుకోవడానికి అమూల్య ఎంత కష్టపడుతుందో. పొద్దున్నే లేచి ఇల్లు గుమ్మాలు తుడిచి చక్కగా ముగ్గు పెడుతుంది. మనం ఇదంతా చూసి ఇంత మంచి కోడలు ఇంకెక్కడా దొరకదో అని అనుకోవాలి. ఈవిడ గారిని నెత్తనెక్కించుకుని ఊరేగాలి. పాపం, తనకి నిజం తెలియదు కదా సరోజ, అందుకే కష్టపడుతుంది. మనం కొంచెం ప్రేమ చూపించేసరికి అదంతా నిజమే అనుకుంటుంది. కానీ మనం చూపించే ప్రేమ వెనకాల ఎంత పెద్ద ప్లాన్ దాగుందో తనకి తెలియదు కదా. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే దీన్ని ఆ కొండబాబుకి అమ్మేస్తే మన చేతికి డబ్బు దొరుకుతుంది, ఈ ఇంటికి పట్టిన శని వెరగడవుతుంది. ఇలాంటి పనులు అస్సలు ఆలస్యం చేయకూడదు సరోజ, వెంటనే అమలు చేద్దాం. రే గోరా, గోరా. అయ్యా చెప్పండి అయ్యా. నువ్వు ఒక పని చేయాలి. ఒక 4 మనుషులను తీసుకుని మన ఊరి చివర పొలం దగ్గరుండు. అలాగేనయ్యా. రే, కొంచెం గట్టి మనుషులను తీసుకురా. ఏదన్నా తేడా జరిగిందంటే అందరం పోయి జైల్లో కూర్చుంటాం. లేదయ్యా, ఈసారి చాలా మంచి పనిమంతులైన మనుషుల్ని తీసుకొస్తాను. వెళ్ళు. అలాగే అమ్మగారు. అమూల్య, ఏమ్మా పొద్దున్నే లేచి ఇల్లు గుమ్మాలు తుడిచావా? అవునత్తయ్య. ఈ పనులన్నీ నీకెందుకమ్మా? మన తులసమ్మ ఉంది కదా, బోల్డంత డబ్బు పోసి పని మనిషిని పెట్టుకుంది ఎందుకు? ఈ పనులన్నీ చేయించుకోవడానికే కదా. కానీ మన ఇంటి ముందు మనం ముగ్గు వేసుకుంటే తృప్తిగా ఉంటుంది అత్తయ్య. ఒక్క నిమిషం ఉండండి అత్తయ్య, కాఫీ తీసుకుని వస్తాను. ఆహా అమూల్య, ఆగమ్మా. కాఫీ సంగతి నేను చూసుకుంటాను కదా. నువ్వు చందు ఇద్దరూ కలిసి గుడికెళ్ళరండి. గుడికా? అవునమ్మా, ఈరోజు చాలా మంచి రోజు. మీరిద్దరూ గుడికి వెళ్ళొస్తే అంతా మంచి జరుగుతుంది. కానీ నేను వెళ్ళిపోతే ఇంట్లో వంట చేయడం ఆలస్యం అవుతుంది మావయ్య. అదంతా మీ అత్తయ్య చూసుకుంటుందిలే అమ్మా. నువ్వు చక్కగా మీ ఆయనతో పాటు గుడికి వెళ్ళిరా. అవునమూల్య, తులసుంది కదా,
నేను తులసి ఇంటి పని వంట పని అన్నీ చూసుకుంటాం. నువ్వు మీ ఆయనతో కలిసి దేవుడి దర్శనం చేసుకొనిరా, సరేనా? అలాగే అత్తయ్య. నా బంగారం, వెళ్ళు వెళ్ళమ్మా, వెళ్ళు. ఏమండి, గొర్రె మన మాటలు విని తలూపుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, తీసుకువెళ్ళి కషాయ వాడికి అప్పగిచ్చేద్దాం.